విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. శ్రీ విద్య ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈ న్యూమరాలజీ పరంగా చాలా మంది ఏంటంటే అడిగారు, న్యూమరాలజీ పరంగా ప్రిడిక్షన్ 2024 ఎలా ఉండబోతుందని. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ ప్రిడిక్షన్ అయితే చెప్పడం జరగబోతుంది. లక్కీ నంబర్ 8 ఎవరిదైతే ఉందో ఆ జాతకులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు లక్కీ నంబర్ ఎలా తీసుకోవాలో అది తెలుసుకోండి. మీరు పుట్టిన తేదీ, పుట్టిన మంత్, అలాగే పుట్టిన ఇయర్ మొత్తం కలుపుకొని సింగిల్ డిజిట్ ఆన్సర్ తీయడానికి మీరు ప్రయత్నించండి. ఆ సింగిల్ డిజిట్ ఆన్సర్ కనుక 8 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 8 అని తెలుసుకోండి. ఇప్పుడు కొందరు ఏంటంటే న్యూమరాలజీ పరంగా బేసిస్ అంటే మూలాంకతో పాటు కూడా రాసి ఇది ప్రిడిక్షన్ చేస్తారు. కానీ మనం లక్కీ నెంబర్ ఆధారంగా అయితే మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ లక్కీ నెంబర్ ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. గోచరం లోపల 2024 సంఖ్యాశాస్త్ర అనుసారం కనుక చూసుకున్నట్లయితే 2024 ఇది మొత్తం సింగిల్ డిజిట్ కనుక సంఖ్య తీసినట్లయితే 8 వచ్చుద్ది. 8 కారకుడు శనిదేవుడు అండ్ లక్కీ నంబర్ 8 కారకుడు కూడా శనిదేవుడు. కాబట్టి శనికి సంబంధించిన వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో, శనికి సంబంధించిన ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, శనికి సంబంధించిన ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరం మీరు గతంలో ఏవైతే పనులు చేశారో, చాలా కష్టపడ్డారో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. ఇక్కడ శని కర్మ కారకుడు అని కర్మ ఫలిత కారకుడు. కాబట్టి శనికి సంబంధించిన వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, ప్రొఫెషనల్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ సంవత్సరం దాని ఫలం దక్కబోతుంది, కర్మ ఫలం దక్కబోతుంది. సెకండ్ పాయింట్ తెలుసుకోండి. ప్రత్యేకంగా ఎవరైతే సర్వీస్ చేస్తారో, సర్వీస్ అంటే ఏంటంటే సామాజిక క్షేత్రాల లోపల, రాజకీయ క్షేత్రాల లోపల ఎవరైతే పబ్లిక్ కి సర్వీస్ చేస్తారో, నలుగురు చాలా బాగుండడానికి వాక్ చిత్త ఆనందం ఏదో ఒక రకంగా ఏదైనా మీరు సేవ చేస్తున్నట్లయితే, సర్వీస్ ఇస్తున్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. మీ సర్వీస్ చేసే లోపల కాస్త అనుభవంతో పాటు దైవీ సహకారం కూడా తోడు తప్పకుండా కాబోతుంది. నెక్స్ట్ పాయింట్, ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా అయితే లక్కీ నంబర్ 8 వాళ్ళకి కనిపించట్లేదు. ఆర్థిక పరంగా కాస్త ఏంటంటే ఏప్రిల్ మే వరకు కాస్త మీ ఆర్థిక స్థితి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఏప్రిల్ మే తర్వాత మీ ఆర్థిక బలం పెరిగే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది. అని ఇంకో పాయింట్ తెలుసుకోండి, లక్కీ నంబర్ 8 వాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకంగా డబ్బుల విషయాల లోపల మరీ జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా మీరు కాస్త జాగ్రత్తగా చూసి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే అంత ప్రబలంగా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ పాయింట్, విద్యార్థులు ప్రత్యేకంగా ఎవరైతే ఇంటీరియర్ డెకరేటర్ ప్రొఫెషనల్ చేస్తున్నారో అని విద్యార్థులు ఎవరైతే ప్రత్యేకంగా సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా పని చేస్తున్నారో అలాంటి విద్యార్థులకి చదువుతో పాటు ప్రొఫెషనల్తో పాటు ప్రత్యేకంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో అక్కడ కూడా చాలా బాగానే ఉండబోతుంది. మీ తెలివితేటల లోపల చాలా వృద్ధి అయితే ఈ సంవత్సరం కలగబోతుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా మీరు పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే తప్పకుండా ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టండి. మీ బిజినెస్ కావచ్చు, చిన్నది కనుక మొదలు పెట్టినట్లయితే అవి తర్వాత పెద్దగా అయ్యే అవకాశం బలంగా ఉండబోతుంది. అండ్ ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీవాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఈ సంవత్సరం కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ఆస్తులకి సంబంధించిన ముందు నుంచి ఏదైనా గొడవలు కనుక జరుగుతున్నట్లయితే మీ కుటుంబం లోపల, అందులోపల సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయకాలం లోపల రిజల్ట్ కాస్త పాజిటివ్ గానే ఉండబోతుంది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం లక్కీ నంబర్ 8 వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యుల లోపల సంఖ్య పెరిగే అవకాశం కూడా బలంగా అయితే ఉండబోతుంది. ఎవరైతే భూమి కొనాలని అనుకుంటున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉండబోతుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాస్త రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కాస్త సమయానికైనా
ముందు కాకపోయినా సమయం తర్వాత వచ్చే అవకాశం అయితే వచ్చుద్ది. కానీ మీరు అనుకున్నప్పుడు డబ్బు వచ్చే అవకాశం అయితే అంత బలంగా అయితే కనిపించట్లేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు ఒకటి పని చేయండి. పేషెన్స్ పెట్టుకొని అన్ని పనులు చేయండి. పేషెన్స్ పెట్టుకొని అన్ని పనులు చేయండి. అని ఎలాంటి పనుల లోపల ఎక్కువ ఇగ్నోర్ చేయకండి. ప్రతి పని చాలా గొప్ప పని. ఆ పని అలా అనుకోని మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు రిజల్ట్ మీ అనుకూలంగా వచ్చి తీరుద్ది. అండ్ ఇంకో పాయింట్ తెలుసుకోండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు, ఎంత ఎక్కువ మీరు హనుమాన్ చాలీసా కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుకుంటారు, ఆంజనేయకు సంబంధించిన సాధన ఏదైనా చేస్తారో, మీరు ఎంత ఎక్కువ చేస్తారో మీ ఆత్మవిశ్వాసంలో వృద్ధి కూడా అంతే ఎక్కువ జరుగుతుంటది. మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామి శరణంలో ఉండడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.